అలాగమ్మా దేవుని ప్రజలుగా పవిత్రులుగా వీరందరూ ఉండాలని దేవుడు ఏం చేశాడంటే బలైపోయాడు, రక్తాన్ని గార్చాడు, సిలువలో చనిపోయాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? తనను నమ్ముకున్న వారందరూ పవిత్రులుగా ఉండాలి, మంచి పనులు చేయాలి, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు నమ్మిన బిడ్డ సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నమ్మిన బిడ్డ మంచి బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నమ్మిన బిడ్డ నిజమైనటువంటి భక్తిపరుడై ఉండాలి. యేసుక్రీస్తు వారు నమ్మిన బిడ్డ ఈ లోకంలో నీతిని కాపాడుకునేవాడై ఉండాలి. ఇలాగా తను నమ్మినటువంటి బిడ్డలో ఒక సపరేట్ లక్షణాలు కలిగి ఉండాలని, అనగా యేసుక్రీస్తు వారు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో మంచితనం ఉండాలని, వారిలో మంచి ప్రవర్తన ఉండాలని, వారి పరిశుద్ధత కలిగి ఉండాలని, వారి పవిత్రత కలిగి ఉండాలని, వారు నీతి కలిగి ఉండాలని, వారి న్యాయము కలిగి ఉండాలని, వారు పాపము లేని వారుగా ఉండాలని ఏం చేశాడు? చనిపోయాడు. అసలు